హలో మేడం బంగారం ఎలా ఉన్నారు అందరూ? డీనోన్న తీసుకొచ్చేసాడు టాటా వాళ్ళ భూమి దద్దరిల్లే లాంచ్. ఎస్, టాటా పంచ్ 2026 అండ్ ఒక నాకౌట్ పంచ్ అనేది వాళ్ళు తీసుకొస్తున్నారు సెగ్మెంట్కి. ఎందుకంటే మొదటిసారి సెగ్మెంట్లో సిఎన్జితో పాటు ఏఎంటీ ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఆల్రెడీ సిఎన్జి అంటేనే మన వాళ్ళు ఫిదా ఎగబడి చేస్తారు. ఇంకా దాంతో కన్వీనియన్స్ ఆఫ్ ఏఎంటీ ఆఫర్ చేస్తున్నారు. 5-స్పీడ్ ఏఎంటీ అంటే ఇంకా హవాకి అయిపోవాల్సిందే కాంపిటీషన్ అంతా. సో దీంట్లో గేర్ బాక్స్ ఎలా ఉంది, ఎంత స్మూత్గా ఉంది, షిఫ్ట్స్ ఎలా ఉన్నాయి, అండ్ దీంట్లో పవర్ ట్రైన్ ఏమో సేమ్ 1.2 లీటర్స్ 3 సిలిండర్ పెట్రోల్ అనమాట, న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 73 PS అండ్ 103 Nm టార్క్. మనకి మైలేజ్ ఏమో 26 కిలోమీటర్స్ టు కేజీ వరకు వస్తుంది అనమాట. సో ఇప్పటికైతే ఇది మాన్యువల్ మోడ్లో పెట్టుకుందాము. మాన్యువల్ మోడ్లో పెట్టుకొని నిజంగా మాన్యువల్ మోడ్ కాదు, ఆటోమేటిక్ మోడ్లో పెట్టుకుందాము. ఓకే అండి, ఇప్పుడైతే మనం ఆటోమేటిక్ మోడ్లో ఉన్నాము. ఒకసారి ఫ్లోర్ ద పెడల్, ఇమ్మీడియట్గా బండి ఒకలాంటి గేర్ని హోల్డ్ చేస్తుంది, స్పోర్ట్స్ కార్ లెక్క. ఆ సౌండ్ కూడా అలానే వస్తుంది. చాలా చాలా స్టేబుల్గా ఉంది, స్టెబిలిటీ చాలా చాలా రీఅష్యూరింగ్గా ఉంది. మనం ఆల్రెడీ ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్ అచీవ్ చేసేసాము. అండ్ గేర్ షిఫ్ట్స్ చాలా చాలా స్మూత్గా ఉన్నాయి. ఆల్రెడీ టాప్ గేర్కి మనం వెళ్ళిపోయినాము, ఎప్పుడు వెళ్ళాము కూడా తెలియదు. ఫస్ట్ గేర్ ఒక్కటే మీకు అనిపిస్తుంది కొంచెం వరకు ల్యాగ్ ఉన్నట్టు, కానీ రెస్ట్ ఆఫ్ ది గేర్స్ చాలా చాలా ఇప్పుడు చూడండి డౌన్ షిఫ్ట్ అయిపోయింది. ఆ డౌన్ షిఫ్ట్ అయింది తెలియని కూడా తెలియలేదు. చాలా చాలా స్మూత్ గేర్ బాక్స్ అండి. బ్లైండ్ వ్యూ మానిటర్ అనేది ఒక లైఫ్ సేవింగ్ ఫీచర్, మీరు చూడొచ్చు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. మంచి హై రెజల్యూషన్ డిస్ప్లే అండ్ క్లియర్ వ్యూ మన బ్లైండ్ స్పాట్ ఎలిమినేట్ చేయడానికి. 360 డిగ్రీ కెమెరా అర్పిస్తుంది. సో ఇప్పుడు మనం 15 km/h కంటే స్పీడ్ తక్కువ ఉన్నప్పుడు మనకి అది యాక్టివేట్ అవుతుంది. చూడండి 2D వ్యూలో యాక్టివేట్ అయింది. డిఫరెంట్ యాంగిల్స్ మనం చూస్ చేసుకోవచ్చు, లెఫ్ట్, రైట్, బ్యాక్, ఫ్రంట్. ఓకే, ఇది బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఎవరైనా దగ్గరికి వస్తున్నారా లేదా తెలుసుకోవడానికి, మరి బండిని స్క్రాచ్ చేసే అంత దగ్గరికి వస్తున్నారా లేదా అనేది అలర్ట్గా ఉండడానికి. సో కానీ మీరు దీన్ని చూసి నడిపేయకూడదు. చూడండి మనం 15 km దాటంగానే అది వెంటనే వెళ్ళిపోతుంది. సో మన డిస్ట్రాక్షన్ కాకుండా ఉండడానికి అది ఆ స్పీడ్ వరకే ఇచ్చారనమాట. ఓన్లీ లో స్పీడ్స్లో బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో, సిటీ ట్రాఫిక్లో మరి ఎవరైనా దగ్గరకు వస్తున్నారా లేదా, బండిని ఏమైనా స్క్రాచ్ చేస్తున్నారా లేదా చూడడానికి మనకి సహాయపడుతుంది. ఒక్కోసారి మనం 15 km/h పైకి వెళ్ళంగానే ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది. మనం డిస్ట్రాక్ట్ చేయకుండా నార్మల్ హై స్పీడ్లో మనం దీన్ని చూస్తూ నడిపేయకూడదు, మనము రోడ్ని చూసి నడిపేయాలి కాబట్టి. స్టీరింగ్ క్యాలిబ్రేషన్ చాలా బాగుంది. చాసీ అదిరిపోయిందండి. మీరు టాప్ స్పీడ్ రన్ చూసారు కదా ఇందాక, అసలు రాక్ సాలిడ్ స్టెబిలిటీ. అండ్ గేర్ షిఫ్ట్స్ చూడండి, ఇప్పుడు మనం తిన్నంగా వెళ్తున్నాము, ఆల్రెడీ 3rd గేర్లో ఉన్నాము. ఎప్పుడు అప్ షిఫ్ట్ అవుతుందో మనకి తెలియని కూడా తెలియదు. ఇక్కడ షిఫ్ట్ అయింది, కొంచెం వరకు ఇది వచ్చింది, ల్యాగ్ వచ్చి లాగి షిఫ్ట్ అయినట్టు మనకు తెలుస్తుంది. డౌన్ షిఫ్ట్స్ అయితే చాలా చాలా క్లీన్గా ఉన్నాయి. అప్ షిఫ్ట్స్లో మనకి తెలుస్తుంది కొంచెం వరకు ఎంత మనము ఇదిగా చేసిన జెంటిల్గా ఉన్న థ్రాటిల్. చూడండి కొంచెం షిఫ్ట్ అయ్యేటప్పుడు మనకి ఆ ఫీల్ అనేది, కానీ మీరు డ్రైవింగ్ పైన ఫోకస్ చేసేటప్పుడు మీకు అసలు అనిపించదు. వేరేజ్ మీరు గేర్ షిఫ్ట్ ఎప్పుడవుతుందని దాన్ని స్పెసిఫిక్గా గమనించాలని మీరు అనుకుంటే కానీ మీరు దాన్ని ఇది చేయలేరు. ఇప్పుడు మనం 5th గేర్లో ఉన్నాం, 57 స్పీడ్ డౌన్ చేస్తున్నాను, 4th దిగిపోయింది, 3rd దిగిపోయింది, 2nd, 1st. చూసారా అసలు డౌన్ షిఫ్ట్స్ అనేది అసలు తెలుస్తలేవండి. చాలా చాలా క్లీన్గా సీమ్లెస్గా ఉంది. ఓన్లీ మీకు ఇదే అప్ షిఫ్ట్ అనేది కొంచెం వరకు చూడండి. ఇప్పుడు మనం వెళ్తున్నాము, ఆ ఇనిషియల్ పికప్ కూడా ఆఫర్ చేస్తుంది. జస్ట్ ఒక నానో సెకండ్ ఇట్లా ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది, అక్కడ జర్క్ ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు 2nd to 3rd వెళ్ళిపోయింది, మీరు చూడొచ్చు. సో అది కూడా నేను చెప్తున్నాను కదా, మీరు డ్రైవింగ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఏమనిపించదండి. మీరు నార్మల్గా గేర్ ఎప్పుడు చేంజ్ అవుతుందో గమనించడానికి అంటూ మీరు చేస్తే కానీ మీరు తెలియదు. ఇంకోటి ఏంటంటే సీటింగ్ కంఫర్ట్ ఇంప్రూవ్ చేశారు, కుషనింగ్ యాడ్ చేశారు, అండర్ థై సపోర్ట్ ఇంప్రూవ్ చేశారు, అప్రోచ్ అండ్ డిపార్చర్ యాంగిల్ ఇంప్రూవ్ చేశారు, గ్రౌండ్ క్లియరెన్స్ ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఉంది. అండ్ ఆఫ్ రోడింగ్ ఫుటేజ్ అనేది మీరు చూడండి ఎంత కేబుల్గా ఇది ఆఫ్ రోడ్ చేస్తుంది అనేది మీరు హవాక్ అవుతారు.
అండ్ అదే కాకుండా కమాండ్ మ్యాక్స్ పేరుతో దీంతో పాటు పంచ్ లైన్తో పాటు వస్తుందంటే కమాండ్ మ్యాక్స్ వాల్యూ, కమాండ్ మ్యాక్స్ సేఫ్టీ నేను చెప్పినట్లు 5.59 lakhs నుంచి మనకి స్టార్టింగ్ అండి. ఇది బేస్ మోడల్. సో ఆ బేస్ మోడల్లోనే మీకు 5 స్టార్ సేఫ్టీ రేటెడ్ స్ట్రక్చరు, మరి 6 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్, హిల్ హోల్డ్ అసిస్ట్ మొత్తం నింపేశారండి. సో అది హ్యాట్స్ ఆఫ్ టు టాటా గోయింగ్ ది ఎక్స్ట్రా మైల్ అనమాట, మేకింగ్ సేఫ్టీ స్టేట్మెంట్. అది చాలా మంచిగా అనిపించింది నాకు. ఎందుకంటే అన్ని ఫీచర్స్ మీరు ఓన్లీ టాప్ ఎండ్లోనే ఇస్తాను, మీరు సచ్చినట్టు టాప్ ఎండ్ కొనాల్సిందే అని చెప్పకుండా సేఫ్టీ ఫీచర్స్ అన్నీ కూడా మ్యాండేటరీ చేయడం అనేది అది ఒక మ్యానుఫ్యాక్చరర్ చూపించే ప్రేమ వాళ్ళ వాల్యూడ్ కస్టమర్స్ కోసము. సో అది చాలా మంచి విషయం అని అనిపించింది. అందరూ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా అలానే ఫాలో అయితే బాగుండు. అండ్ నెక్స్ట్ ఏంటి, మనకి స్టీరింగ్ క్యాలిబ్రేషన్ చాలా నీట్గా ఉంది. అండ్ నేను చెప్పినట్టు థ్రాటిల్ రెస్పాన్స్ కూడా బాగుంది. కన్వీనియన్స్ ఫీచర్స్, వైర్లెస్ ఛార్జింగ్ అని బాగానే పనిచేస్తున్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, 65 watt ఫాస్ట్ ఛార్జింగ్. యూటిలిటీ స్పేసెస్, దీనిలో డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ ఉంది కాబట్టి నాకు తెలిసి బూట్ స్పేస్ ఎక్కువ కాంప్రమైజ్ కాలేదు. నార్మల్ వేరియంట్లో 366 ఉంటే దీంట్లో ఆల్మోస్ట్ 200+ బూట్ స్పేస్ అనేది మనకి లభిస్తుంది. బ్లైండ్ వ్యూ మానిటర్ ఒక అల్టిమేట్ ఫీచర్ అనమాట. అండ్ రైట్ క్వాలిటీ అనేది అబ్సల్యూట్లీ అదృష్టం చెప్పొచ్చు. చాలా బాగుంది, చాలా రిచ్గా ఉంది. అండ్ అంతే అండి, ఈ ఐవరీ ఫినిష్, డాష్, గ్లేజ్డ్ ఫినిష్ ఇక్కడ మధ్యలో ఇవన్నీ కూడా అటెన్షన్ టు డీటెయిల్ హైలైట్ చేయాలి. అంటే ఇంత మ్యాక్సిమం ఇవ్వచ్చో వాల్యూ ఒక ప్రైస్ పాయింట్లు అనేది వాళ్ళు ఆలోచించి ఇచ్చేసారని చెప్పొచ్చు. 16-inch వీల్స్ బాగున్నాయి, ప్లాంటెడ్ ఫీల్ అనేది వస్తుంది, సస్పెన్షన్ అదిరిపోయింది. అండ్ డిజైన్ అనేది నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పేశాను. టాటా పంచ్ 2026 ICNG AMT వేరియంట్ ఒక ఫస్ట్ టైం ఇంప్రెషన్కి సుస్వాగతం. అది డ్రైవ్ ప్రజెంట్ చేసే ముందు క్విక్ ఓవర్వ్యూ అనేది నేను ప్రజెంట్ చేస్తాను. ఎందుకంటే ఆ రోజు లాంచ్ రోజు చాలా గజిబిజిగా ఉండే, ఈరోజు కొంచెం మనకి టైం దొరికింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్, భారత్ ఇన్కమ్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్తో పాటు వచ్చేసింది మన టాటా పంచ్ అద్దరగొట్టడానికి, సెగ్మెంట్ని లీడ్ చేయడానికి. DRLs అనేది వచ్చేసాయి. కొంచెం వరకు ఫ్రంట్ యాక్సెంట్స్ అనేది విజువల్ అపీల్ అనేది చేంజ్ అయింది. ఆ ఫ్రంట్ బంపర్ అనేది రీడిజైన్ చేయబడింది. కెమెరా ఉంది 360 కెమెరాకి, LED లైటింగ్, LED ఫాగ్ ల్యాంప్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. LED DRL అనేది చాలా చక్కగా కనిపిస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ లుకింగ్ సబ్ కాంపాక్ట్ SUVsగా ముందుకు వస్తుంది, అది మీరు చూడొచ్చు. ఫ్లాట్ వీల్ ఆర్చెస్ ఇక్కడికి వస్తే ప్రొఫైల్కి వచ్చినట్లయితే అప్రోచ్ యాంగిల్ ఇంక్రీజ్ చేయబడింది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బాగా సఫిషియెంట్ అమౌంట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. ఫ్లాట్ వీల్ ఆర్చెస్ అండ్ బాడీ క్లాడింగ్ చాలా చక్కగా ఇచ్చారు. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు. ఇది అవుట్ సైడ్ రైట్ వ్యూ మిరర్స్ బ్లాక్ కలర్ది ఇచ్చి ఇక్కడ కెమెరాస్ ఇచ్చేసారు. రూఫ్ రైల్స్ ఉన్నాయి, బ్లాక్ అండ్ బీ పిల్లర్ ఉంది. పిల్లర్ మౌంటెడ్ డోర్ హ్యాండిల్ అనేది అనిపిస్తుంది. 90° డోర్ ఓపెనింగ్ యాంగిల్ అనమాట. సో పెద్దవాళ్ళు ఈజీగా కూర్చోవచ్చు. సో ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే, ఎల్డర్లీ పీపుల్ ఉంటే, సీనియర్ సిటిజన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఇటువంటి కార్ కొనండి. పాపం వాళ్ళకి క్యాబిన్ లోపలికి వెళ్ళడం బయటికి రావడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో అదొక మనవి మీతో. అండ్ ఇంటీరియర్ చూసినట్లయితే మీరు ఇక్కడ మనకి ఆ 10-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇచ్చారు. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో పాటు 360° కెమెరా ఉంది. అండ్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఉంది. ప్లస్ 7-inch కలర్ స్పీడో కన్సోల్, కలర్ TFT స్పీడో కన్సోల్ అనేది ఇచ్చారు. అన్ని ఇన్ఫర్మేషన్తో పాటు టైర్ ప్రెషర్ మానిటరింగ్ అండ్ డిస్టెన్స్ టెంప్ట్ ఇదంతా. సీటింగ్ చూసినట్లయితే మనకి కుషనింగ్ చాలా బెటర్ క్వాలిటీ కుషనింగ్ ఇచ్చారు. ఇంకా ఇంటెన్సిఫై చేశారు. సైడ్ బోల్స్టర్స్ ఇవన్నీ థిక్గా ఆఫర్ చేశారు. అండర్ థై సపోర్ట్ చాలా సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ చేయడం మనం చూస్తున్నాము. ఇది AMT వేరియంట్ మీరు చూడొచ్చు. మనకి సన్ రూఫ్ అనేది ఆఫర్ చేయడం చూస్తున్నాము. అండ్ బాటిల్ హోల్డర్స్ ఆల్ 4 doors ఉన్నాయి. 4 speakers 4 tweeters అండి. సీట్ హైట్ అడ్జస్ట్మెంట్తో పాటు వస్తుంది. వెనకాల చూసినట్లయితే వెనకాల స్పేస్ కూడా లెగ్ రూమ్ కానీ హెడ్ రూమ్ కానీ చాలా ఇంప్రూవ్ చేశారు. స్కూప్డ్ అవుట్ సీట్ బ్యాగ్స్తో పాటు సీట్ పాకెట్స్ ఉన్నాయి. డెడికేటెడ్ ఎయిర్ కాన్వెంట్స్ ఉన్నాయి. డాష్ అనేది ఇంత బ్యూటిఫుల్గా ప్రీమియంగా సూపర్ ప్రీమియంగా కనిపిస్తుంది. ప్రైస్ పాయింట్ 5.59 lakhsలో మీకు ఇటువంటి ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ రావడం హైలైట్ అనమాట. వెనకాల 2 డెడికేటెడ్ ఇది ఇచ్చారు మనకి హెడ్ రెస్ట్. అండ్ అండర్ థై సపోర్ట్ చాలా బాగుంది. అండ్ బెంచ్ సీట్ లాగా ఇక్కడ ఆఫర్ చేయడం వల్ల వెనకాల మధ్యలో హంప్ లేకపోవడం వల్ల 3 adults మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ అంతే అండి, నేను చెప్పినట్టు కుషనింగ్ ఇక్కడ కూడా ఇంప్రూవ్ చేశారు. ఇంక్లూడింగ్ అండర్ థై సపోర్ట్ అనేది ఇక్కడ చాలా ఎన్హాన్స్ చేయబడింది. అండ్ ఇంకొక విషయం మీరు గమనించాల్సింది, CNG వేరియంట్లో మనకి
స్పేస్ ఆప్టిమైజేషన్, బాటిల్ హోల్డర్స్ మాత్రమే కాదు, వెనకాల బూట్లో మీరు చూసినట్లయితే మోర్ దెన్ 200 లీటర్స్ బూట్ స్పేస్ ఎలా మేనేజ్ చేశారంటే మనకి డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ మీరు చూడొచ్చు. ఈ డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో పాటు మీకు ఇది సాధ్యమైంది, లేకపోతే చాలా వరకు స్పేస్ అనేది అసలు ఉండదు. ఈజీగా మనం ఆ సూట్ కేస్ అనేది చిన్న సూట్ కేసు 2 పెట్టుకోవచ్చు. రేర్ పార్సల్ ట్రే కూడా చాలా నీట్గా ఉంది. వెనకాల చూసినట్లయితే ఎండ్ టు ఎండ్ ఎల్ఈడి ల్యాంప్ అనేది మనకి ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. ర్యాపర్ ఉంటే ల్యాంప్ కూడా చాలా ప్రీమియంగా ఉంది. ఐసిఎన్జి బ్యాజింగ్ అనేది ఇక్కడ ఉంది అండ్ టాటా పంచ్ బ్యాజింగ్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో దీన్ని పవర్ చేసే పవర్ ట్రైన్ ఏదైతే 1.2 లీటర్ 3 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 73 PS మ్యాక్స్ పవర్, 103 న్యూటన్ మీటర్స్ మ్యాక్స్ టార్క్, 5 స్పీడ్ ఏఎంటీతో పాటు వస్తుంది, 5 స్పీడ్ మాన్యువల్తో పాటు కూడా వస్తుంది. కానీ సిఎన్జితో పాటు ఫస్ట్ టైం ఏఎంటీ కన్వీనియన్స్ ఆఫర్ చేయడం హ్యాట్స్ ఆఫ్ అనమాట. నిజంగా ఇది దద్దరిల్లే బొమ్మ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సో మీరేమనుకుంటున్నారు? అండ్ ఎస్, నెక్స్ట్ బండిని డ్రైవ్ చేద్దాము. ఏఎంటీ గేర్ బాక్స్ ఎంత స్మూత్గా ఉందనేది మనము దీన్ని టెస్ట్ చేద్దాం. సో ఓవరాల్ బండి అనేది వాల్యూ పరంగా అయితే అర్పులు అనిపిస్తుందండి. ఎస్పెషలీ సిఎన్జి ఏఎంటీ వేరియంట్ అంటే ఏ రేంజ్లో దున్నుకెళ్తుంది అంటే మార్కెట్ని నాకు తెలిసి ఇంకో 6 months వరకు మీకు బండి దొరకడం చాలా కష్టమైపోతుంది. ఈ ఫస్ట్ లాట్లోనే మీరు తీసేసుకోవడం బెస్ట్. సో ఫస్ట్ లాట్ వచ్చే లోపలనే మీరు బుక్ చేసి పెట్టుకోవడం బెస్ట్. ఎందుకంటే అంత కన్వీనియన్స్, అంత కంఫర్ట్, అంత విన్నింగ్ కాంబినేషన్. సిఎన్జితో ఏమిటి ఏంటంటే అసలు అల్టిమేట్ నాకు అనిపించింది. అనౌన్స్మెంట్ వినగానే నేను అనుకున్నాను ఇది షూర్ షాట్ విన్నర్ అని, షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని. సో మీరు కూడా డ్రైవ్ చేస్తే మీకు అలానే అనిపిస్తుంది. సో నియరెస్ట్ టాటా షోరూమ్కి వెళ్ళండి, డ్రైవ్ చేయండి అండ్ ఎక్స్పీరియన్స్ చేయండి. టాటా ఒక ఇంజనీరింగ్ ప్రాసెస్, మన టాటా మన ఇండియన్ కంపెనీ ఏ రేంజ్లో ఎదిగింది అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. అంతే అండి. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ అండ్ ఫస్ట్ డ్రైవ్ ఇంప్రెషన్ సిఎన్జి ఏఎంటీ వేరియంట్ది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. కొంచెం వరకు మన తెలుగు ఛానల్ని సపోర్ట్ చేయడానికి మీరు అందరూ ముందుకు వస్తున్నారు, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా మంది ముందుకు రావాలి. ఇంకా మీరు ఒక సిన్సియర్ ఆటో జర్నలిస్ట్ ఎవరైతే ప్యాషన్ని ఫాలో చేస్తున్నాడో ఆయన లైక్ చేసి వీడియో లైక్ చేసి హైప్ చేయాలి. అది ఒక్కటి చేస్తే చాలు, మన ఛానల్ అనేది కొంచెం వరకు రేటింగ్ అనేది పొందుకుంటుంది, మంచి రేటింగ్ అనేది. సో ఆల్రెడీ మనకి మంచి రేటింగే ఉంది, దగ్గర 100 లైక్ పర్సెంటేజ్ వస్తుంది. సో అదంత ఈజీ కాదు. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.